ఈ గ్లోడియన్ ఫించెస్ వాటి పిల్లల్ని అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఎందుకు అసలు ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ఒక్కరోజు పిల్లలను కూడా ఇవి బయటికి ఇసేస్తానే. నేనేం మళ్ళీ హీట్ ఫుడ్ ఏం పెట్టట్లేదు. అంటే మనం బ్రెడ్తో ఎగ్ ఫుడ్ పెడతా ఉంటాం, అది కూడా పెట్టట్లేదు. ఆ ఎగ్ పెడితే ఇదేంటంటే హీట్కి వస్తాయి మళ్ళీ వెంటనే. మళ్ళీ మీటింగ్ అవుతూ ఉంటే ఎగ్స్ పెట్టడానికి పిల్లల్ని అట్లా ఇసిరేస్తూ ఉంటాయి. ఇప్పుడు కారణం ఏం తెలియదు. సాఫ్ట్ ఫుడ్ కూడా బాగానే పెడతాను, ఎట్లా ఇసిరేస్తాయి. ఒక ప్రాబ్లం మీద పనిచేస్తుంటే వేరే ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంది వీటిలో. బెంగాలీ ఫించెస్లో నార్మల్ ఫించెస్ ఇంకే ఫించెస్ అయినా పర్లేదు కానీ బాగానే ఉన్నాయి. కానీ వీటిలో మాత్రం ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి. మన దగ్గర ఇంకా వైట్ బెంగాలీ ఉన్నాయిగా, తీసుకెళ్లి వాటి కింద వేయాలి, లేదంటే ఇది బతకడం కష్టం. ఒకరోజు చిక్కు వీటికి ఫుడ్ కూడా పెట్టలేదు. వైట్ బెంగాలీ దగ్గర ఆల్రెడీ 2 చిక్స్ ఉన్నాయి, వాటి కింద వేసుకోవటమే. ఇంకా ఇందుట్లో 4 ఎగ్స్ ఉన్నాయి, ఒక చిక్కు కూడా వచ్చినట్టుంది. వాటి కూడా ఇట్లా మార్చుకోవాలి. ఏంటంటే బెంగాలీ వేరే చిక్స్ కూడా ఫుడ్ పెట్టింది యాక్సెప్ట్ చేస్తే మాత్రం. కన్ఫామ్గా 99% యాక్సెప్ట్ చేస్తాయి. యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేది లేదు, చచ్చిపోవటమే. నాకు తెలిసి అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆల్రెడీ అందులో 2 చిక్స్ ఉన్నాయి. ఆ చిక్స్ దగ్గర దీన్ని కూడా వేయటమే. పొట్టుకుంటే ఏమో చచ్చిపోయేటుంటే ఎట తీయాలో కూడా అర్థం కాదు వీటిని. మనం ఏంటంటే చాలా ఇరుకు ప్రదేశాల్లో పెంచుకుంటాం కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది వీటికి. అంతే తప్పితే అసలు బ్రీడింగ్ మాత్రం మన దగ్గర ఎక్సలెంట్ బ్రీడింగ్ చేస్తున్నాయి. కానీ ఈ గ్లోడియన్ ఫించెస్ దగ్గరే కొద్దిగా తేడా వస్తుంది.